హలో ఫ్రెండ్స్, వీసా టెన్షన్తో ఇండియన్స్ ప్లాన్ ఏమిటి, అమెరికా వాళ్ళ ప్లాన్ ఏమిటి, అసలు లేటెస్ట్గా ఏమి జరుగుతుంది అనేది ఈ వీడియో. వీసాకి మామూలుగా ఫీజు $1,00,000 కట్టాలనే చట్టం పెట్టారు. అలాగే లాటరీ సిస్టంలోనే హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకే వీసా అనేది ప్రిఫరెన్స్ ఇస్తారట. లాటరీలో వస్తే కూడా ఫుల్ సెలక్షన్ కాదట, వాళ్ళ యొక్క సోషల్ వెయిటింగ్ వెరిఫికేషన్ ఉంటుందంట. అంటే వాళ్ళు గతంలో ఇటువంటి ఏదైనా సందర్భాల్లో అమెరికాకు సంబంధించిన ఇష్యూలు కానీ ఆ యొక్క సంభాషణ కానీ అవన్నీ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితేనే వాళ్ళకి వీసా అనేది వస్తుందట. అదే కాకుండా H1B వీసాలు తగ్గించడానికి కూడా ఇది ఒక కారణం. ఇంకా ఈ మొత్తం ఉద్యోగాలు అమెరికన్స్కి మాత్రమే ఉండాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. అసలు వీసా ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఫీజులు పెంచడం, హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, లాటరీ సెక్షన్ పెట్టడం, అదేవిధంగా ఇవన్నీ అమెరికన్స్కే ఉద్యోగం ఉండాలి అనేది, ఇవన్నీ వీసాలు తగ్గించడానికి, వీసాలు అసలు లేకుండా ఉండడానికి, వీసాలు పీరియడ్ పెంచడానికి ఇవన్నీ ఒక కారణాలు అన్నమాట. సో అదర్ కంట్రీస్ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అమెరికన్స్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలనేదే వాళ్ళ ప్లాను. దీని వలన భారతీయులే ఎక్కువ సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే అమెరికాలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు కాబట్టి వాళ్ళే ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. అమెరికాకు పోవడానికి కూడా కొత్త వాళ్ళు కూడా నెగటివ్ ఫీలింగ్లో ఉన్నారు. వీసాకి $1,00,000 ఫీజు కట్టాలంటే అది అయ్యే పనేనండి, మామూలు వాళ్ళకి అసలు సాధ్యం కాదు. అదేవిధంగా గతంలో 65,000 నుంచి 75,000 వరకు వచ్చేవి ఫీజులు, ఒక మోస్తరుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 1,00,000కు పెంచారంటే చాలామందికి లేకుండా పోయింది. ఈ యొక్క వీసా ఫీజులు పెంచడం వలన ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. సో ఇట్లా చేస్తే అదర్ కంట్రీస్ వాళ్ళు అమెరికాకు రాకుండా ఉంటారు అనే ప్లాన్ కూడా ఈ అమెరికన్స్ ఈ విధంగా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారన్నమాట. తీరా $1,00,000 కడితే వీసా వస్తుందో రాదో అది ఒక సమస్య. ఎందుకంటే ఈ వీసాలు అనేది లాటరీ సిస్టంలో తీసుకుంటారంట. అది కూడా హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో ఇంకా మామూలు శాలరీ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమొస్తుంది, అస్సలు రానే రాదు. ఈ హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకి కూడా వెంటనే ఇవ్వరు. ఆ లాటరీ సిస్టంలో వచ్చినా కూడా వాళ్ళ యొక్క సోషల్ వెయిటింగ్ని వెరిఫై చేస్తారంట. అంటే గతంలో వాళ్ళు అమెరికా గురించి విషయాలు, సంభాషణలు అవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారంట. దాంట్లో ఎటువంటి నెగటివ్ సంభాషణ ఉన్నా లేదంటే కామెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ యొక్క వీసా అనేది క్యాన్సిల్ చేస్తారంట. ఏది మనం $1,00,000 ఫీజు కట్టి వెళ్ళినా, ఒకవేళ లాటరీలో కూడా వీసా వచ్చినా కూడా ఇటువంటి వెరిఫికేషన్లో కూడా వాళ్ళకి వీసా అనేది క్యాన్సిల్ చేస్తారు. సో రకరకాలుగా వీసా రాకుండా చేయడానికి ఇవన్నీ సాకులతో వీసా లేకుండా చేస్తున్నారన్నమాట అమెరికన్. అది వాళ్ళ ప్లాను. అంటే వాళ్ళని అమెరికాకి రాకుండా చేయాలనేది. అంటే ఇలా చేసినట్లయితే అసలు అమెరికాకి రాకుండా ఉండిపోతారు కదా. H1B వీసాలను తగ్గించడానికి ఇదొక కాస్ట్ కటింగ్ లాగా కటింగ్ పద్ధతి అన్నమాట. ఈ విధంగా కానీ సెగ పెడితే, మంట పెడితే వీళ్ళు అమెరికాకి రారు. అమెరికాలో ఉండే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టు వాళ్ళు ఒక ప్లాన్లో ఉన్నారన్నమాట. ఇది ఈ యొక్క వీసా టెన్షన్ అనేది ఈ విధంగా జరుగుతోంది. సో ఇలా చేస్తే అదర్ కంట్రీస్ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఓన్లీ ప్యూర్లీ అక్కడ లోకల్ పీపుల్కి మాత్రమే ఉద్యోగాలన్నీ ఉండాలనేది వాళ్ళ యొక్క ప్లాను. సో ఈ యొక్క చట్టం అనేది వచ్చిందనుకోండి, ఇంకా మనం అమెరికా కళలు అనేది మర్చిపోవాల్సిందే. అక్కడ అమెరికాలో జాబ్స్ ఎప్పుడు లే ఆఫ్స్ అవుతాయో తెలియదు, అసలు జాబ్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఊడుతుందో తెలియదు.
ఇటువంటి టెన్షన్లో ఉంటారు అక్కడ భారతీయులు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నా కూడా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉందన్నా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే మెడికల్ అమౌంట్ని వాళ్ళు వసూలు చేస్తారట. సో ఈ కారణాలతో చాలామంది ఇండియాకి వెళ్ళిపోవాలనే ప్లాన్ చేసుకుంటున్నారు. 35 ఇయర్స్ వాళ్ళే వెనక్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. పాత వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్స్ అయితే కనుక వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ పిల్లల లూప్లో పడిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఇది పెద్ద సమస్య అనిపించదు. అక్కడ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీషియన్ కోర్సు అక్కడ పెద్దగా వర్కౌట్ కాదు. సో వాళ్ళు కోర్సులు నేర్చుకొని వాళ్ళు వెనక్కి ఇండియాకు వచ్చి ఇండియాలో వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిందే. కానీ అక్కడ అమెరికాలో ఇటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ ఐటీ వరకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలామంది అక్కడి నుంచి జాబ్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూసి ఇక్కడ వాళ్ళు చాలా అక్కడికి పోతే ఈ విధంగా సంపాదించుకోవచ్చు అనే ఊహలో ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు అక్కడ రేట్లు ఇండియాలో ఆ డాలర్తో పోలిస్తే తక్కువ కాబట్టి ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూసి చాలామంది అక్కడికి వెళ్తే బాగుపడవచ్చు అనే దీంట్లో ఉంటారు. అదే చాలామంది ఇండియాలో కూడా మంచి లైఫ్ స్టైల్ ఉందని, బాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చేయాలని ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే ఇండియా కూడా బాగా డెవలప్ అయ్యింది, లైఫ్ స్టైల్ బాగుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇండియాకి రావాలనే ప్లాన్లో ఉన్నారనమాట. ఈ చిన్న ఇన్ఫర్మేషను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.